భక్తి శ్రద్ధలతో జరుగుతున్న గణపతి ఊరేగింపుపై కొందరు ఏకంగా కోడిగుడ్లు విసిరారంటే మీరు నమ్ముతారా? వినాయక చవితి వస్తుందంటే చాలు మనందరికీ ఎంతో పండగ వాతావరణం, భక్తితో డప్పుల మూతలతో గణపతిని మండపానికి తెచ్చుకుంటాం. కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్న గణపతి ఊరేగింపుపై కొందరు ఏకంగా కోడిగుడ్లు విసిరారంటే మీరు నమ్ముతారా? ఈ దారుణం ఎక్కడో కాదు, ముంబైలో జరిగింది. ముంబైలోని మజ్గావ్ ప్రాంతంలో గణపతి బప్ప ఊరేగింపు ఎంతో వైభవంగా జరుగుతుంది. భక్తులంతా ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు. సరిగ్గా అప్పుడే పక్కనే ఉన్న ఒక ఎత్తైన అపార్ట్మెంట్ పై నుంచి వేరే మతానికి చెందిన కొందరు వ్యక్తులు గణపతి ఊరేగింపుపై కోడిగుడ్లు విసిరారు. అది కూడా ఒక్కసారి కాదు, ఏకంగా 2 సార్లు. అదే వేరే మతస్థుల పండగకో మొహరం ఊరేగింపుకో ఇలాగే కోడిగుడ్లో ఇంకేమైనా విసిరితే పరిస్థితి ఎలా ఉండేది? అసలు అలా చేసే ధైర్యం ఎవరికైనా ఉందా? కానీ మన పండుగల విషయానికి వస్తే ఇది ఒక ట్రెండ్ లా మారిపోయింది. రామనవమి అయినా, హనుమాన్ జయంతి అయినా, ఇప్పుడు వినాయక చవితి అయినా పండగలపై రాళ్లు రువ్వడం, దాడులు చేయడం సర్వసాధారణం అయిపోయింది. పోలీసులు వస్తారు, ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు. కానీ వచ్చే ఏడాది మళ్ళీ ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మనం చాలా శాంతియుతంగా ఉంటాం. ఈ 21వ శతాబ్దంలో ఎవరైతే శాంతిగా సైలెంట్ గా ఉంటారో వాళ్ళని వీక్ గా చూస్తున్నారు. మన మంచితనమే మనకు శాపంగా, మన బలహీనతగా మారిపోయిందా అనిపిస్తుంది. ఇలా పదే మన పండగలపైనే దాడులు జరగడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటని మీరు అనుకుంటున్నారు? మన ఓపికను వాళ్ళు చేతగానితనంగా తీసుకుంటున్నారా? ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ప్రతి ఒక్కరికి ఈ నిజం తెలియాలి కాబట్టి వీడియోను లైక్ చేసి వెంటనే అందరికీ షేర్ చేయండి. జై హింద్.